టు లక్కీ లేడీ లైవ్ షో. ఏంటి అందరూ చక్కగా రెడీ అయిపోయారా? మీ పూజలు అలాగే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని నా ఫోన్ని ట్రై చేస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మన కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు ఈరోజు మన అందగాడు మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా మరి వనిత టీవీ అందిస్తోంది ఆయనకి బెస్ట్ విషెస్, అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఫ్యాబులస్ బర్త్డే. వెల్, మరి నాగార్జున గారి సినిమాలంటేనే చాలా మందికి ఇష్టం. నాగార్జున గారి పాటలు, అలాగే ఆయన ఎంత రొమాంటిక్గా ఉంటాడో, ఇప్పటికీ కూడా అంత అందంగా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో పర్సనల్ ఇంటర్వ్యూస్లో చాలాసార్లు అడిగాను నేను కూడా. బట్ ఏమి లేదు, హ్యాపీనెస్ అంతే. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తాను, చాలా హ్యాపీగా ఉంటాను, ఏది ఎలా ఉన్నా కానీ ఓకే మన మంచిగా అనుకుంటాను అని చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చెప్పాడు నాతో. సో ఎనీవేస్, ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేస్తుంది మా వనిత టీవీ. వెల్, మరి ఇవాల్టి మన లక్కీ లేడీలో ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరు ఎక్కడి నుండి చేస్తున్నారో చూసిద్దాం. హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? శ్రావణి అండి, కొత్తపేట. కొత్తపేట? ఏ కొత్తపేట? హైదరాబాదేనా? లేదండి, ఈస్ట్ గోదావరి సైడ్. ఈస్ట్ గోదావరి దగ్గర ఇంకో కొత్తపేట ఉందా? అవునా, ఓకే. సో శ్రావణి గారు బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్. మీ అందరి కోసం అలా హాయిగా 11:30 అవగానే రెడీ అయిపోతున్నాను మాట్లాడడానికి. థ్యాంక్ యూ అండి, మా కోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా బాగుందండి షో కూడా. థ్యాంక్ యూ సో మచ్. శ్రావణి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? ఒక బాబు, ఒక పాప అండి. బాబు పాప చదువుకుంటున్నారా? స్కూల్కి వెళ్తున్నారా? పెద్దవాళ్ళ? లేదండి, పాప. బాబు అయితే ఎల్కేజీ అండి, పాప చిన్న పాప అండి, 3 years అండి. పాప చిన్న పాప, క్యూట్, వెరీ గుడ్. సో జనరల్గా మనకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ముందుగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. సో ఆల్రెడీ మీకు ఆడపిల్ల ఉంది కాబట్టి చక్కగా ముస్తాబ్ చేస్తారు, పట్టు లంగాలు, పరికిణీలు, అలా అన్ని గాజులు, గోరింటాకు అన్ని పెట్టి తయారు చేస్తూ ఉంటారు. సో పాపకి ఇష్టమేనా అలా రెడీ అవ్వడం? ఇష్టమేనండి, ఆడపిల్లల కంటే ముందే అట్రాక్ట్ అవుతారు కదండి, ముందే గాజులు కట్ట ముందే అన్ని రెడీ అయిపోతుందా? కూల్. ఓకే ఓకే. సో శ్రావణ మాసం కదా, ఏం చేశారు ఈ మాసం అంతా కూడా? బిజీయా? శుక్రవారం, భద్ర శుక్రవారం కంటే చేస్తానండి వారు. ఓకే ఓకే. శుక్రవారం ఇంకా రేపే లాస్ట్ కదా మనకి శ్రావణ మాసంలో. శ్రావణ శుక్రవారంతో లాస్ట్, సోమవారం అమావాస్య వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ వినాయకుడు వచ్చేస్తాడు బరిలోకి. ఓకే. వెల్, సో శ్రావణి గారు క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అడగనా? ఓకే. క్వశ్చన్ తప్పకుండా, నేను హెల్ప్ చేయాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీ క్వశ్చన్స్. ఇవాళ నాగార్జున బర్త్డే కదా, సో క్వశ్చన్స్ అన్ని కూడా నాగార్జున గారికి సంబంధించినవే ఉంటాయి. చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. సో క్వశ్చన్ డిస్ప్లే అవుతోంది స్క్రీన్ మీద, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఏది? నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ మూవీ ఏది అంటే కిల్లర్, శివ, మజ్ను. ఏ సినిమా? చెప్పండి. కిల్లరు, నాగార్జున రామ్ గోపాల్ వర్మ కిల్లర్, శివ, మజ్ను. ఏ అంటే కిల్లర్ అంటున్నారా? కిల్లర్ అనుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి ఆలోచించకూడదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కార్తీక మాసంలో ఎవరిని పూజిస్తాం మనం? కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తాం? క్లూ ఇస్తున్నాను నేను. కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి పూజిస్తాము? ఎవరిని పూజిస్తాను ఎవరిని పూజిస్తాను చెప్పండి. ఓకే. సో శివ నేను లాక్ చేస్తా. శివ లాక్ చేయనా లేదంటే ఏ లాక్ చేయనా? అబ్బో, కొట్టేట్టున్నారు శ్రావణి గారు నన్ను. సరే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే. నాగార్జున అండ్ రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ ఫస్ట్ మూవీ ఏది అంటే శివ. శివ ఇస్ ద రైట్ ఆన్సర్ శ్రావణి గారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ శ్రావణి గారు. గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్ వారు అందించి లవ్లీ శారీ సొంతం చేసేసుకున్నారు. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మన లక్కీ లేడీలో నెక్స్ట్ లక్కీ లేడీ ఎవరు చూద్దాం. హలో హలో హలో. లక్కీ లేడీకి స్వాగతం. ఎవరు? శివలీల గారు. బాగున్నారా? మంచి పేరు. బాగున్నాను శివలీల గారు. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఓకే.
మహబూబ్ నగర్ని పాలమూరు అంటారు కదా. అవును. ఓకే, ఎందుకు వచ్చిందో పాలమూరు అని ఏమిటో. ఏం చేస్తూ ఉంటారు శివలీల గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఏం స్పెషల్ ఇవాళ, ఏం టిఫిన్ చేశారు? ఈరోజు పప్పు అన్నం. ఓకే, అంటే జనరల్గా మీ దినచర్య ఎలా ఉంటుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ డిన్నర్ అలా ఉంటుందా, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారా? నార్మల్గానే, ఇంకా ఎక్కువ మేము జొన్న రొట్టెలు తింటాం. ఓ కరెక్ట్, ఇటు సైడ్ అంతా కూడా జొన్న రొట్టెలు బాగా తింటారు, చాలా బలం కదా. మీరే చేస్తారా? మీరే చేస్తారా? మేమే చేస్తాం. ఎందుకంటే చపాతీ వేరు, జొన్న రొట్టె వేరు. ఎందుకంటే దానికి కొట్టి బాగా చేయాలని అందరికీ రాదు. చపాతీ జొన్న రొట్టె కొంచెం వేరు ఉంటుంది. జొన్న రొట్టె చాలా మందికి రాదు. అదే అందుకే కదా బయట మాల్స్లో ఇప్పుడు ఎక్కువ మంది అమ్మేసేస్తున్నారు జొన్న రొట్టెలు. అదొక బిజినెస్ అయిపోయింది. ఓకే, సో వెల్ డన్. సో చూస్తున్నారు కదా మన లైవ్ షోని? చూస్తున్నాం, 2 వారాలు చూస్తున్నాను, కలుస్తూనే లేదు. ఓకే, మేబీ ఇవాళ నాగార్జున మరి బర్త్డే కదా, అందుకని కలిసిందేమో. సో నాగార్జున గారి సినిమాల్లో ఎప్పటికీ మీకు నచ్చే సినిమా ఏది? మన్మధుడు బాగుంటది. మన్మధుడు అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ కదా మన్మధుడు సినిమా. ఓకే, సో మరి క్వశ్చన్ అడిగానా? రెడీయా? అడగండి, కొంచెం ఈజీగా అడగండి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. నాగార్జున శ్రీదేవి కలిసి నటించిన సినిమా ఏది? నాగార్జున గారు శ్రీదేవి గారు నటించిన మూవీ ఏది? మీ ఆప్షన్స్: ఆఖరి పోరాటం, వారసుడు, అల్లుడు. ఆఖరి పోరాటం. ఆఖరి పోరాటం. ఓకే, చూసారా సినిమా ఎప్పుడైనా? అంటే చూశాను, అంటే సినిమా టైటిల్ లేదు, టీవీలలో చూశాను. ఓకే, మరి ఆఖరి పోరాటం అని అనుకుంటున్నారా? ఇంకేదైనా ఆన్సర్ ఉందా? మీ ఆప్షన్ ఏది? 100% ఏది అనుకుంటున్నారు? ఆఖరి పోరాటం అని అనుకుంటున్నాను. ఆఖరి పోరాటం అనుకుంటున్నారు. సరే, అదే లాక్ చేద్దాము. లాక్ ద ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. నాగార్జున అండ్ శ్రీదేవి కాంబోలో వచ్చిన సినిమా సెన్సేషనల్ మూవీ ఆఖరి పోరాటం ఇస్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ శివలీల గారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్. గద్వాల్ వివర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్ వారు అందించే సూపర్ డూపర్ శారీ మీ సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టేక్ కేర్, బాయ్. వెల్, మరి వాళ్ళ లక్కీ లేడీలో మరి 2 కాలర్స్ కూడా అద్భుతంగా మాట్లాడారు, మంచి శారీస్ గెలిచేసుకున్నారు. ఇవాళ మనం అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా మన్మధుడు నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన సినిమాల గురించి అడుగుతాను. సో చాలా ఈజీ క్వశ్చన్స్, చూసారు కదా, గిఫ్ట్స్ గెలిచేసుకున్నారు. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రజని అండి, నేను రేపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. వావ్, రేపల్లె. శ్రీకృష్ణుడు ఇష్టమైన ఊరు తెలుసా? అంటే ఆ రేపల్లె కాదు, మామూలు రేపల్లె. మామూలు రేపల్లె అంటే కృష్ణుడే గుర్తొస్తాడు నాకు. ఓకే, సో రజనీ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను టీచర్ గా జాబ్ చేస్తాను, ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. ఇవాళ కొంచెం ఫీవర్ ఉండి సెలవు తీసుకున్నాను. అవునా, నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. మేము చేయడానికి పొద్దుకు చూస్తాం కదా, ఎప్పుడైనా సెలవు చూస్తూ ఉంటాము. ఓకే, ఆ రోజు సందర్భం ఇవాళ ఫీవర్ రావడం, నేను సెలవు పెట్టడం వల్ల లక్కీగా కలిసింది. ఓకే, సేమ్ పించ్ మీకు కూడా, ఎందుకంటే మీకు ఫీవరే నాకు ఫీవరే, నా వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది అసలు. అవునవును, తెలుస్తుంది, మీ ఫేస్ లో కూడా కొంచెం తెలుస్తుంది ఫీవర్. తెలుస్తుందా? చాలా జ్వరం వచ్చేసిందండి, అయినా కానీ మా వాళ్ళు వదలట్లేదు. తప్పకుండా నువ్వు చేయాల్సిందే అని చెప్పి పిలిపించేశారు. ఎస్ ఎస్, శ్రావణ మాసం అంతా కూడా మనందరి మీకోసమే ఈ ప్రోగ్రామ్ కాబట్టి ఏ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా మీ అందరితో మాట్లాడడమే నా సంతోషం. మేబీ అలా మాట్లాడిన తర్వాత కూడా ఫీవర్ తగ్గిపోతుందిలేండి. సో ఏం సబ్జెక్ట్? 2 days ఉంటే తర్వాత ఉండదు కదా. మేబీ మీ ఆదర అభిమానులతో మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు, చూద్దాం, లెట్స్ సీ. తప్పకుండా కంటిన్యూ చేయాలని కోరుకుందాము, తప్పకుండా. సో విల్ కంటిన్యూ. ఓకే, సో మరి ఏం సబ్జెక్ట్ చెప్తారు? నేను తెలుగు అండి, తెలుగు అండ్ హిందీ. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో మరి ఒక మంచి ఒక మంచి నాగార్జున పాట పాడరాదా? ఓకే అండి, ఆగిపోవాలి కాలం, మన సొంతమై ఎల్ల కాలం,
రేపుగా మన పాపగా పుడుతోంది సరికొత్తగా ఇలా చూస్తూ ఉంటే మై మరపున తల్లుకుంటే కనబడే లోకమే కలలాగా అనిపించదా నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా. సూపర్, నాకు లిరిక్స్ గుర్తురావట్లేదండి. చాలా చాలా బాగుంది వాయిస్ కూడా. సో ఈ సాంగ్ మన నాగార్జున గారికి డెడికేట్ చేసేద్దాం. ఓకే, అవునండి, నాగార్జున గారికి అలాగే పుట్టిన శుభాకాంక్షలు అండి. మా ఫ్యామిలీ మొత్తానికి నాగార్జున గారికి చాలా చాలా ఇష్టం అండి. అవునా? సో అందరికీ ఇష్టమే, నాకు ఇష్టమే నాగార్జున గారు. ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో ఆయన అందరికీ. అవునవునండి. సో ఎనీవే, సో మీరు ఒక పాట పాడారు కాబట్టి నేను కూడా ఒక ఆడియో వినిపిస్తాను, నాగార్జున గారి పాట. ఓకే, సో ఆ పాట ఆడియో వినండి, తర్వాత క్వశ్చన్ అడుగుతాను నేను, సరేనా? ఓకే, సాంగ్ ప్లీజ్. హలో గురు, ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే, మహా సుందరంగులే పొందలేని వాణ్ణి. ఓకే, హలో గురు, ప్రేమ కోసమేరో జీవితం. అబ్బా, కుర్రాళ్ళకి అసలు ఈ పాట అంటే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా ఇష్టమే ఈ పాట అంటే. అవును, అమల గారికి నాగార్జున గారికి కూడా బాగా యాప్ట్ గా ఉంటుంది. బాగుంటుంది, ఇద్దరికి యాప్ట్ అయింది. సో ఈ పాట ఏ చిత్రంలోనిది? మీ ఆప్షన్స్: క్రిమినల్, సంతోషం, నిర్ణయం. నిర్ణయం మేడం. నిర్ణయం అనుకుంటున్నారు? అదే అనుకోవటం కదా, అదే కన్ఫర్మ్. అంతేనా? అబ్బో, టీచర్ గారు నేను కాదండి అని అంటే కొట్టేటట్టున్నారు బెత్తం పట్టుకొని టీచర్ గారు నన్ను. లేదు అంటే నాగార్జున చాలా ఫేవరెట్ హీరో. కరెక్టే, ఆ మాత్రం నాగార్జున గారు ఇష్టమైనప్పుడు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ మినిమం ఉండాల్సిందేలేండి. అవును, ఇంకా 1 సెకండ్ ఆలోచిస్తే మన ఫ్యాన్ కానట్లే కదా. కరెక్టే. సో మరి ఒక్కసారి ఆ పాట పాడండి, మరి నేను లాక్ చేసేస్తాను ఆన్సర్ ని. ఓకే. హలో గురు, ప్రేమ కోసమేరో జీవితం. అమ్మ నాకు అసలు లైవ్ లో గుర్తురావట్లేదు, సడన్ గా మగాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను నిన్నే కాదంటోంది నన్నే, మహాసరాసులే పొందలేని వాణ్ణి. ఓకే, హలో గురు, ప్రేమ కోసమేరో జీవితం. ఎస్, కరెక్టే కదా. జీవితం అంతా కేవలం ప్రేమ ఆప్యాయతోనే నిండిపోవాలంతే ఆయన అన్నట్టు. మహా సుందరాంగులే పొందలేని వాడే నిజమన్నమాట. కరెక్టే. అందుకే కదా అలా వాళ్ళిద్దరి బాండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. గాడ్ బ్లెస్ దెమ్. వెల్, సో లాక్ చేద్దాం ఆన్సర్ ని. ఓకే మేడం. ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, రైట్ ఆన్సర్ నిర్ణయం ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ రజనీ గారు. ఓకే, కంగ్రాచులేషన్స్, సెలబ్రేషన్స్. గద్వాల్ వీవర్స్ సొసైటీ అమీర్పేట్ హైదరాబాద్ వారు అందించే లవ్లీ శారీ మీ సొంతం చేసుకున్నారు. లవ్లీగా పాడారు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, కనెక్ట్ అయినప్పుడల్లా నాతో మాట్లాడుతూనే ఉండండి. మన ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుందని కోరుకుందాము. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. టేక్ కేర్ రజనీ గారు. వెల్, మన లక్కీ లేడీలో నాగార్జున బర్త్డే స్పెషల్గా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. బ్యూటిఫుల్ డిస్కషన్స్ అవుతున్నాయి నాగార్జున గారి మీద. అఫ్ కోర్స్ నాగార్జున అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఆయన అంతే. వెల్, మరి నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా నేమ్ తరుణి అక్క. నీ నేమ్ తరుణియా? ఓకే, హాయ్ తరుణి. హాయ్ హాయ్. ఏం చదువుతున్నావు తరుణి? నాది రీసెంట్ గా MCA కంప్లీట్ అయింది అక్క. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ ఉంటాను. వామ్మో, నువ్వు తరుణి అంటే నా నేమ్ తరుణి అంటే ఏ 6th క్లాస్ 7th క్లాస్ అనుకున్న తరుణి నేను. సూపర్, చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు. ఎనీవేస్, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు తరుణి? నేను బాపట్ల డిస్ట్రిక్ట్ పేటేరు అక్క. ఆహా, ఓకే. సో ఏంటి మరి జాబ్ ట్రయల్స్ లో ఉన్నావా ఇప్పుడు? ప్రెజెంట్ చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్, నాన్ ఐటీ, బట్ ఐటీ స్విచ్ అవుదాం చూస్తున్నాను. ఓ గుడ్. సో ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు వర్క్ చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తోంది? నీ వర్క్ ప్లేస్ ఎలా ఉంది? బాగుందా? యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్ లేడీ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇండిపెండెంట్ ఫీల్ చాలా ఇది చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను.
ఆఫ్ కోర్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరు కదా, ఇండిపెండెంట్గా ఉండి ఇండిపెండెంట్గా సంపాదిస్తున్నప్పుడు. సపోర్ట్గా ఉంటాం కూడా చాలా హ్యాపీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మనం ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా మన పేరెంట్స్, పెళ్ళైన తర్వాత మన ఇన్లాస్, ఆ ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా. సో ఆల్వేస్ డెడికేట్ ఫర్ దెమ్. ఓకే, ఎక్కడో వినిపిస్తోంది తరుణి, నీ వాయిస్ ఎక్కడో కట్ అయిపోతుంది, గట్టిగా మాట్లాడు. నేను ఆబ్వియస్లీ అదే ఫాలో అవుతాను అక్క, ముందే పేరెంట్స్ తర్వాత ఏదైనా. అంతే, అదే ఫాలో అవ్వాలి. ఓకే తరుణి, మరి క్వశ్చన్కి వెళ్దామా? ఓకే అక్క. యా, క్వశ్చన్ ప్లీజ్. ఈ క్రింది వాటిలో నాగార్జున డ్యూయల్ రోల్లో చేసిన సినిమా ఏది? మీ ఆప్షన్స్: ఘరానా బుల్లోడు, హలో బ్రదర్, నిన్నే పెళ్ళాడతా. హలో బ్రదర్ అక్క. హలో బ్రదర్, ఓకే. చూసావా సినిమా? అయ్యో ఎందుకు చూడలేదు, ట్విన్స్ చాలా బాగుంటది కామెడీగా. ఎవరు హీరోయిన్స్ చెప్పు దాంట్లో? నాగార్జున కాంబినేషన్. రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు. అబ్బా, ఆరు తేరిపోయావులే సినిమాల్లో. ఓకే, యాక్చువల్లీ నేను ఓల్డ్ మూవీస్ బాగా చూస్తాను అక్క, నువ్వు అన్నా కూడా, సో అందుకని త్వరగా తెలిసిపోయింది. ఎవరు నీకు ఇష్టమైన హీరో ఎవరు? యాక్చువల్లీ స్పెసిఫిక్ గా ఏం లేదు, బట్ మా ఫ్యామిలీ మొత్తానికి అయితే నాగార్జున గారే ఇష్టం చెప్పాలంటే. అవునా, సూపర్. అయితే ఒకసారి మరి ఆయన బర్త్డే కదా, విషెస్ చెప్పేసి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కింగ్ నాగార్జున గారు. అబ్బో, టైటిల్ తో సహా. ఓకే, రైట్. అయితే సో మీ ఆప్షన్ కదా ఆయన. ఆఫ్ కోర్స్ కింగ్ నాగార్జున ఎప్పటికీ కూడా ఆయన. సో హలో బ్రదర్ మీ ఆప్షన్ కదా, అదే లాక్ చేసేద్దాము. లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, సో నాగార్జున గారు డ్యూయల్ రోల్లో చేసిన సూపర్ సెన్సేషనల్ హిట్ మూవీ ఏది అంటే హలో బ్రదర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ తరుణి. ఓకే, హలో బ్రదర్ రైట్ ఆన్సర్ తరుణి. మరి హలో బ్రదర్ లో ఏదైనా ఒక లైన్ పాడతావా నా కోసం? హలో బ్రదర్ లో సాంగ్. హలో బ్రదర్ లో అయితే ఐడియా రావట్లేదు కనుక వేరే అయితే పాడతాను. సరే, వేరేది పాడేసే. ఓకే. నేను గాని నిన్న మనసలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా లేదు కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ తరుణి. వెల్, ఈ సాంగ్ కూడా మరి నాగార్జున గారు డెడికేట్ చేసేద్దాం, ఆయన కూడా వింటూ ఉంటారు ఒకవేళ చూస్తే కనుక. ఎనీవేస్ తరుణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లవ్లీ సారీ గెలిచేసుకున్నారు. కీప్ కాలింగ్ ఫర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మమత అండి. మమత గారు, ఎక్కడి నుంచి? నేను వరంగల్ నుంచి అండి. మమత గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసారా ప్లీజ్? నా వినిపిస్తోంది నా వాయిస్ నాకు. చెప్పండి. ఓకే, ఏం చేస్తుంటారు మమత గారు? నేనండి హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? ఓకే. సో ఏంటి శ్రావణ మాసం మరి వరలక్ష్మి నోముకున్నారా? అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవండి మాకు. ఓకే. సో నోములు అంటూ లేవు, ఊరికి పూజ చేస్తారా మరి? ఊరికే నార్మల్ గా పూజ చేస్తాం ఫ్రైడే రోజు, అంతే. ఓకే ఓకే. ఎవరు మీ ఇంటి దేవుడు ఎవరు? మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి. ఓకే, బాలాజీ అన్నమాట. సో తిరుమల వెళ్ళొచ్చారు ఎప్పుడైనా? రీసెంట్గా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళొచ్చానండి. వెళ్ళొస్తూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. సో మన ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, వనిత టీవీ చూస్తూ ఉంటారా? చూస్తున్నానండి. మాకు ఒక డౌట్ అడగాలండి. మీరు ఎండమామూలు సీరియల్లో నటించారా అండి? ఎండమావులు సీరియల్లోనా? నేను సీరియల్స్ లో నటించను మమత. నేను బేసిక్గా కొంచెం డౌట్ ఉండే. నో సీరియల్స్ లో ఎప్పుడు నటించలేదు, సినిమాల్లో చేశాను. అండ్ యాంకర్ గా, సింగర్ గా చేస్తున్నాను ఇప్పుడు. అవునా అండి? యా. ఓకే, డౌట్ క్లియర్ అయిందా? క్లియర్. చాలా డేస్ నుంచి డౌట్. అయ్యో, సరే అయితే. సో మమత గారు, క్వశ్చన్కి వెళ్దామా? అడగనా? అడగండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది చూడండి. క్వశ్చన్ ప్లీజ్. నాగార్జున శ్రీరాముడి భక్తుడిగా నటించిన సినిమా ఏది? నాగార్జున గారు శ్రీరాముడి భక్తుడిగా నటించిన సినిమా ఏది? మీ ఆప్షన్: శ్రీరామదాసు, అన్నమయ్య, ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదాసు. ఓకే. సో నాగార్జున గారి సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? అన్ని చూస్తూ ఉంటాండి. బిగ్ బాస్ కూడా ఇప్పుడు మళ్ళీ వెయిట్ చేస్తున్నాం బిగ్ బాస్ కోసం.
ఏది వదలరనమాట అయితే. హౌస్ వైఫ్ అండి, మూవీస్ టీవీ చూడడం ఇక అలవాటుగా. కరెక్టే, అదే కాలక్షేపం మనకి. కరెక్టే. అవునండి. సరే, మరి మీ ఆప్షన్ రామదాసు అన్నారు కదా, మరి లాక్ చేద్దామా? లాక్ చేయండి. ఓకే, లాక్ ద ఆన్సర్ ప్లీజ్. ఓకే, నాగార్జున శ్రీరాముడి భక్తుడిగా నటించిన చిత్రం ఏది అంటే శ్రీరామదాసు ఇస్ అ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, మమత గారు గద్వాల్ వివర్ సొసైటీ వారి బ్యూటిఫుల్ సారీ గెలిచేసుకున్నారు మమత గారు ఫ్రమ్ వరంగల్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మన ప్రోగ్రామ్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. మీ అందరి కోసము, మీ హ్యాపీనెస్ కోసమే ఇలాంటి లైవ్ షోలు ఇంకా బోలెడని వస్తూనే ఉంటాయి. హెల్త్ రిలేటెడ్, అలాగే లైఫ్ స్టైల్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే బోలెడ్, భక్తికి సంబంధించి అబో చాలా ఉన్నాయి మన వనిత అండ్ భక్తి టీవీలో కూడా. సో తప్పకుండా మీ అందరూ కూడా చక్కగా ఈ ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మన లైవ్ కూడా కంటిన్యూ అవుతోంది. సో ఇవాళ కాలర్స్ అందరూ కూడా నాగార్జున బర్త్డే స్పెషల్గా చాలా చక్కగా మాట్లాడారు, మంచి పాటలు పాడేశారు, హాయిగా మాట్లాడి చేసుకున్నాం. వాళ్ళు కాసేపు అందరం కూడా అలా మనశ్శాంతిగా ప్రశాంతంగా మాట్లాడుకుంటుంటే ఉన్నాయన్నీ మర్చిపోతాం. ఎవరి బిజీ వాళ్ళది కదా. ఎనీవేస్, రేపటి ఎపిసోడ్లో శ్రావణ శుక్రవారం, మరి ఆఖరి శుక్రవారం కాబట్టి రేపు మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.